సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడల విస్తరింపజేసెను. Having made known unto us the mystery of his will, according to his good pleasure which he hath purposed in himself. 9వ వాక్యం 9th 10th verse. This is the dispensation of the fullness of times, he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తునందు అన్నీ సమకూర్చబడవలను అనే ఆ ఉద్దేశముని నెరవేర్చు నిమిత్తము అని ఇక్కడ పౌలు రాయిచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్న మర్మములో ఇది ఒక విశేషమైన ఒక కార్యం. పరలోకమునందున్నవే కానీ భూలోకమునందున్నవే కానీ అన్నీ క్రీస్తునందు సమకూర్చబడాలి అని దేవుడు తన యొక్క చిత్తముని ఆయా దయా సంకల్పముని బయలుపరిచి ఉన్నారు అని చెప్పుచున్నాడు. వాటిని గురించి మనం పోయిన వారముల్లో ధ్యానించి ఉన్నాం. పరలోకమునందున్నవి భూమి అందున్నవి ఏ విధముగా క్రీస్తులో సమకూర్చబడుచున్నది, ఆయన యొక్క దయా సంకల్పము ఏ విధముగా నెరవేర్చబడుచున్నది, అది ఎలాగూ నెరవేర్చబడుచున్నదని అనేక కార్యముల ద్వారా మనము ధ్యానించి ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ ఈ దేవుని యొక్క చిత్తముని గురించిన ఈ మర్మము పోయిన వారంలో ధ్యానించిన కార్యము కాకుండా దేవుని యొక్క చిత్తముని గురించిన మర్మము ఎలా ఆయనలో మనము సమకూర్చబడుచున్నామని ఇంకా పోయిన వారంలో మనము శ్రమల ద్వారానే ఆయనతో కూడా మనం ఐక్యముగా మారుచున్నాం. ఆ శ్రమలు అనుభవించటం ద్వారానే క్రీస్తుతో కూడా ఏక శరీరముగా ఆయన ఏక శరీరముగా మనం మారుచున్నామని కొన్ని కార్యములని మనం ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వారంలో ఇంకా ఈ మర్మము తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు 11వ అధ్యాయంలో మరొక మర్మముని గురించి అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యంని చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. For I would not, brethren, that ye should be ignorant of this mystery, lest ye should be wise in your own conceits, that blindness in part is happened to Israel, until the fullness of the Gentiles be come in. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో బయలుపరచబడి ఉన్న అనేక మర్మములలో ఒక కార్యము మరొక మర్మముని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. మొదటిగా మనము ధ్యానించినది ధర్మశాస్త్ర కాలం అనేది ధర్మశాస్త్ర కాలమును దేవుని మనసులో లేని కార్యము, అది వాగ్దాన సంతానము నిమిత్తమే ఇవ్వబడినది అని పౌలుకి ఆ మర్మముని దేవుని మనసులో ఉన్న కార్యముని బయలుపరిచి ఉన్నారు. అంటే వాగ్దాన సంతానము అని చెప్పినప్పుడు క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తు ద్వారా జన్మించబడుచున్నవారు, వారి నిమిత్తమే ఆ మధ్యలో ఆయన ధర్మశాస్త్రంని సమకూర్చి ఉన్నారు, ధర్మశాస్త్రంని తీసుకుని వచ్చి ఉన్నారు అని మనం ధ్యానించి ఉన్నాం. అటు తర్వాత సంగముని గురించి, పునరుత్థానముని గురించిన మర్మము, యేసుప్రభు యొక్క రాకడలో పునరుత్థానం ఏ విధముగా సంభవించును వాటిని గురించిన మర్మముని ధ్యానించి ఉన్నాం. సంఘము, ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము భార్య, యేసుప్రభు యొక్క భార్యగా ఆయన ఎందుకు ఎంచుకొని ఉన్నారు అనే మర్మముని ధ్యానించి ఉన్నాం. ఆదికాండములో చెప్పబడిన వాక్యముని బట్టి ఒక భర్త తన యొక్క భార్య నిమిత్తమే తన యొక్క తండ్రిని తల్లిని విడిచి
భార్యని హత్తుకొనుచున్నాడు. అదేవిధముగానే క్రీస్తు కూడా తన యొక్క భార్య అయిన సంఘము నిమిత్తమే తన యొక్క తండ్రి అయిన దేవుని విడిచి ఆయన వచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన సంఘముని సహోదరుడుగానో సహోదరిగానో కాదు, తన యొక్క భార్యగా ఆయన ఎంచుకున్నందుననే ఈ ఆదికాండములో చెప్పబడి ఉన్న వాక్యము తన తండ్రిని విడిచి ఆయన భూమిలో రావటం అనేది జరిగి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత దేవుని యొక్క చిత్తముని గురించిన మర్మము. దేవుని చిత్తముని గురించిన మర్మం అంటే భూలోకములోను పరలోకములో ఉన్నవన్నీ కూడా క్రీస్తు ద్వారా ఏకముగా మార్చబడుట. క్రీస్తు ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనగా వారు ఏకీభవించుటయు భూలోకములో సమస్త జీవులను సమస్త విధములైన మనుషులను అందరూ ఆయనలో ఏకముగా మారవలననేది ఒక మర్మం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా మనం 4 కార్యములని ధ్యానించి ఉన్నాం. 5వదిగా ఈ రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివిన వాక్యంని బట్టి అన్య జనులు మరొకసారి కూడా 25వ వాక్యముని చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుండినట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. చాలు. For I would not, brethren, that ye should be ignorant of this mystery, lest ye should be wise in your own conceits, that blindness is in part is happened to Israel until the fullness of the Gentiles be come in. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలుకి విషయంని రాయిస్తున్నాడు. సహోదరులారా, ఈ పత్రిక వచ్చి రోమాబురిలో ఉన్న వారికి రాయిస్తున్నాడు. రోమీలైన వారి మధ్యలో ఆ దినములలో కొందరు యూదులైన వారు ఉండినవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ దినములలో రోమా సంఘములో యూదులైన వారు కూడా కొందరు వారితో కలిసి ఆ సంఘములో ఉన్నారు. అప్పుడు యూదులైన వారికి ఈ రోమాబురిలో ఉన్నవారు కంటే వీరు ఏదో గొప్పవారని, యూదులు ఇశ్రాయేల్ జనులైన వారు తాము ఏదో విషయంలో శ్రేష్టమైన వారుమని తమను తామే వారు అనుకొని తాము జ్ఞానులమని బుద్ధిమంతులమని తాము గొప్పవారమని ఇలా వారు తమ యొక్క జీవితంలో వారు తాను అనుకొని ఉన్న కాలంలోనే పౌలు ఈ పత్రికని రాయిస్తున్నాడు. మిమ్మల్ని మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు, మీకు ఒక మర్మముని చెప్పుచున్నాను. అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్తి అయ్యే వరకు ఇశ్రాయేలుకి ఇంకనూ కొందరికి కఠిన మనస్సు ఉంటూనే ఉంటుందంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాతనే యాకోబులో దేవుడు ఒక కార్యమని చేయించున్నారు. అంటే ఆ మర్మం యొక్క విశేషమని చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ జనులకి మొదటి స్థానమని ఇవ్వకుండా అన్యజనులైన వారికి మొదటి స్థానమని ఇచ్చి తర్వాత ఇశ్రాయేల్ జనుల యొక్క జీవితంలో ఆయన క్రియ చేయించున్నారు. దానిని గురించి 26వ వాక్యంని మనం చదివినప్పుడు ఇదే 11వ అధ్యాయం 26వ వాక్యంని చదవండి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇంగ్లీష్లో And so all Israel shall be saved, as it is written, they shall come out of Zion, the deliverer, and shall turn away ungodliness from Jacob. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాత ఆ రక్షణ పూర్తి అయిన తర్వాత సియోనులో నుండి దేవుడు వచ్చి అప్పుడు యాకోబుకి ఒక రక్షణ కలుగ చేయించున్నారు. ఈ మర్మముని గురించి సరిగా ధ్యానించినట్లయితే ఇశ్రాయేల్ జనులైన వారు గర్వించకుండా ఉండే నిమిత్తము వారు యేసుప్రభు యొక్క రాకడకు తర్వాతనే వారిలో ఒక శుద్ధీకరణ క్రియ జరుగుతున్నది. యేసుప్రభు యొక్క రాకడకు తర్వాత శ్రమల కాలంలోనే ఇశ్రాయేల్ జనుల్లో ఒక క్రియ జరిగి దానికి తర్వాతనే యాకోబుని అనగా ఇశ్రాయేల్ జనులైన వారిని విమోచించుచున్న కార్యము శ్రమల కాలం యొక్క 2వ
3.5 సంవత్సరంలోనే ఆ కార్యము జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత శ్రమల కాలంలో 7 సంవత్సరముల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములోనే ఇశ్రాయేల్ జనులకి ఆ విమోచన అనేది కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి వారి యొక్క పాప క్షమాపణ ఎప్పుడు కలుగుతున్నదని జకరియా గ్రంథములో మనం చదువుతున్నప్పుడు జకరియాలో ముందుగానే ప్రవచనము చెప్పుచున్నారు. ఆ దినములో దావీదు కుటుంబీకుల మీద నేను కరుణ నొందించు ఆత్మని కుమ్మరించదును. అప్పుడు వారు చదవండి 12వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. జకరియా 12వ అధ్యాయము 10వ వాక్యం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు. And I will pour upon the house of David and upon the inhabitants of Jerusalem the spirit of grace and of supplications, and they shall look upon me whom they have pierced, and they shall mourn for him as one mourneth for his only son, and shall be in bitterness for him as one that is in bitterness for his firstborn. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల కాలంలోనే ఈ సంభవము జరుగుతున్నది. శ్రమల కాలంలోనే వారికి ఇటువంటి ఒక ఆత్మని కలిగించిన వెంటనే వారు ఒక్కడే కుమారుడు కొరకు దుఃఖించినట్లు వారు తమ యొక్క జీవితంలో వారు దుఃఖించి ఏడ్చుదురు అని మనము చదువుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి రోమీయులకి ఈ కార్యముని ఈ మర్మముని గురించి ఎందుకు రోమీయులకు చెప్పుచున్నాడు? దానికి కారణం ఏమిటంటే వారిలో ప్రవేశించిన గర్వం. వారు ఇశ్రాయేల్ జనులు రోమీయుల కంటే మనల్ని తమ్మును గర్వముతో రోమీయుల కంటే గొప్పవారుగా ఎంచుకొని వారిని పలు విధములుగా హీనముగా అనుకొనటము ద్వారా వారికి ఈ పత్రికని రాయించున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే అంత మాత్రమే కాకుండా ఈ 11వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు మనము అన్యజనులమైన మనము ఎవరము, అన్యజనులమైన మనము ఎటువంటి వారమని ఆ పత్రికలో చదువుతున్నాం. ఇదే 11వ అధ్యాయంలో చదివినప్పుడు చదవండి 17వ వాక్యం నుండి చదవండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. చాలు. And if some of the branches be broken off, and though being a wild olive tree wert grafted in among them, and with them partakest of the root and fatness of the olive tree. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అడవి ఒలివ కొమ్మైన నువ్వు నిజమైన ఒలివ కొమ్మతో నువ్వు అంటుకట్టబడి ఉన్నావు. ఆ ఒలివ కొమ్మని గురించి నీవు అతిశయపడవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మర్మముని అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘమునకు తెలియపరచడానికి కారణమే వారు తమ యొక్క జీవితంలో గర్వించుచున్నారు కాబట్టి ఈ మర్మముని తెలియపరచుచున్నాడు. ఇశ్రాయేల్ జనులు కాదు, అన్యజనులైన వారైనను వారు తమ యొక్క జీవితంలో గర్వముతో నిండిన వారై వారు తమ యొక్క జీవితంలో ఏదో గొప్పవారమని అనుకొనిచున్నారు కాబట్టి వారిని గురించి చెప్పుచున్నాడు. నీవు అడవి ఒలివ కొమ్మవి, అడవి ఒలివ కొమ్మైన నిన్ను నిజమైన ఒలివ చెట్టులో అంటుకట్టి ఉన్నాను. నిజముగా మనం ప్రారంభములో నుండే మనం మొలిచి వచ్చిన వారము కాదు. అక్కడ అపోస్తలుడైన పౌలు క్లుప్తముగా ఆ సంఘమునకు తెలియపరచుచున్న కార్యం ఏమిటంటే నీవు అతిశయపడవద్దు. దేనిని గురించి కూడా అతిశయపడవద్దు. ఏ కార్యముని గురించి అయినను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎవరము కూడా
ప్రారంభములో నుండి ఉండిన వారము కాదు. ప్రారంభములో నుండి మనము ఆ వేరులో నుండి మొలిచి వచ్చిన వారము కాదు. వేరు చెట్టు యేసు ప్రభువే ఉన్నారు. అందులో మనం అంటుకట్టబడిన వారు, మధ్యలో వచ్చిన వారమే. మధ్యలో ఆయనతో కూడా ఐక్యముగా మారుటకు మధ్యలో వచ్చిన వారమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేల్ జనుల యొక్క గర్వముని తీసివేయటకు ఆయన చెప్పుచున్న కార్యము మీకు కాదు, అన్య జనులకు దేవుడు మొదటి స్థానమని ఇచ్చుచున్నారు. అన్య జనుల యొక్క ప్రవేశము సంపూర్తి అయ్యే వరకు, ప్రవేశం అని చెప్పినట్లయితే ఆయన యొక్క ఆలయములో ఆయనతో కూడా సమకూర్చబడుచున్న ఒక అనుభవం, అది సంపూర్తి అయ్యే వరకు ఇశ్రాయేల్ జనుల్లో ఒక మారు మనసుని నేను కలుగచేయటలేదు. ఇశ్రాయేల్ జనులు గర్వించకుండా ఉండటానికి వారికి ఆ మాటని చెప్పుచున్నారు. అన్య జనులైన వారు గర్వించకుండా ఉండటానికి అపోస్తలుడైన పౌలు మీరు కూడా గర్వించవద్దు, అతిశయపడవద్దు, మీరు అంటుకట్టబడిన వారే. ఆ అధ్యాయంలో, ఆ 11వ అధ్యాయంలో కింద ఉన్న వాక్యంలో మనం చదువుతున్నప్పుడు తేటగా చెప్పుచున్నాడు. చదవండి, 17వ వాక్యం నుండి చదవండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకమో. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి And if some of the branches be broken off, and though being a wild olive tree wert grafted in among them, and with them partakest of the root and fatness of the olive tree, boast not against the branches, but if thou boast, thou bearest not the root, but the root thee. Then thou wilt say, then the branches were broken off, that I might be grafted in. Well, because of unbelief they were broken off, and thou standest by faith. Be not himmed, but fear. For if God spared not the natural branches, take heed lest he also spare not thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రోమీయులు వారి యొక్క మాటల్ని పౌలు చెప్పుచున్నాడు. నీవు ఆ ఒలివ కొమ్మలో అంటుకట్టబడి ఉన్నావని అతిశయపడవద్దు. వారి యొక్క అతిశయం ఏమిటంటే, మేము అంటుకట్టబడటానికే ఆ నిజమైన ఒలివ కొమ్మలు విరిచివేయబడి ఉన్నది అని చెప్పి ఉన్నారు. అందుకే పౌలు మంచిదే, దేవుడు మన నిమిత్తమే ఈ కృత నిబంధన కాలములో జీవించుచున్న, కృత నిబంధన కాలములో ఉన్న మన నిమిత్తమే ఇశ్రాయేల్ జనుల్ని త్రోసివేసి ఉన్నారు. ఆయన వాగ్దాన సంతతి రాబోచున్న ఈ కృత నిబంధన కాలం యొక్క సంతతి నిమిత్తమే ఇశ్రాయేల్ జనుల్ని త్రోసివేసి ఉన్నారు. మంచిదే, కానీ ఎందుకు త్రోసివేసి ఉన్నారు అని అక్కడ పౌలు చెప్పినప్పుడు, వారు అవిశ్వాసముని బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసముని బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడి ఉండుము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఈ ఇశ్రాయేల్ జనులని గురించిన మర్మముని తెలియపరిచినప్పుడు అక్కడ తమ యొక్క జీవితంలో రోమీయులు వారి యొక్క విశ్వాసముని గురించి చెప్పుచున్నాడు. నీవైతే విశ్వాసముని బట్టి నిలిచి ఉన్నావు, కానీ గర్వించవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు విరిచివేయబడుటకు కారణము అవిశ్వాసము. అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్న మర్మములో ఒక విశేషమైన కార్యం ఇక్కడ ఏమన్నదంటే, వారు ధర్మశాస్త్రముని బట్టి జీవించి ఉన్నారు. ధర్మశాస్త్రముని బట్టి వారు తమ యొక్క జీవితంలో నీతిమంతులుగా, వారు తమ యొక్క జీవితంలో ధర్మశాస్త్రముని బట్టి తామే నీతిమంతులుగా మారుచున్నారని వారు తాము అనుకొని ఉన్నారు. కానీ వారు విరిచివేయబడి ఉన్నారు.
వారి యొక్క అవిశ్వాసం. వారి యొక్క అవిశ్వాసముని బట్టి విరిచివేయబడి ఉన్నారంటే యేసుప్రభు ద్వారా, యేసుప్రభు యొక్క రక్తము ద్వారా కలుగుతున్న నీతిలో వారికి విశ్వాసము లేనందున వారు విరిచివేయబడి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచిది, వారు అవిశ్వాసముని బట్టి విరిచివేయబడి ఉన్నారు. అవిశ్వాసం అని చెప్పినట్లయితే వారి యొక్క అవిశ్వాసం వచ్చి వారి యేసుప్రభు ద్వారా కలుగుతున్న నీతిలో వారికి విశ్వాసము లేదు, అందుకే వారు విరిచివేయబడి ఉన్నారు. నీవైతే విశ్వాసముని బట్టి నిలిచి ఉన్నావు అంటే మన యొక్క విశ్వాసం ఏమిటంటే, నేను యేసుప్రభు యొక్క రక్తము ద్వారా, యేసుప్రభు ద్వారానే నేను నీతిమంతుడిని అనే విశ్వాసం మనలో కూడా తొలగిపోయి మన యొక్క స్వనీతి, నా ప్రయాసముల ద్వారా నేను నీతిమంతుడిని, లేకపోతే నా యొక్క సొంత బలము ద్వారా, సొంత జ్ఞానముని బట్టి, సొంత ప్రయత్నముల ద్వారా ఎంతో కష్టపడి నేను నీతిమంతుడుగా ఉన్నాను అని మనం అనుకున్నట్లయితే మనము కూడా విరిచివేయబడుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసము, నీవైతే విశ్వాసముని బట్టి నిలిచి ఉన్నావు. ఏ విశ్వాసము? విశ్వాసం అంటే స్వస్థపరచుచున్న విశ్వాసమో, విడుదల పొందుతున్న విశ్వాసమో, ఆ విశ్వాసముని బట్టి కాదు. యేసు ప్రభు ద్వారా కలుగుతున్న నీతిలో ఉన్న విశ్వాసం. నా సొంత ప్రయత్నముల ద్వారా కాదు, నా సొంత జ్ఞానముని బట్టి కాదు, నా సొంత బలముని బట్టి కాదు, విశ్వాసముని బట్టి. గర్వింపక భయపడి ఉండమని ఎందుకు చెప్పుతున్నారంటే, సొంత ప్రయత్నముల ద్వారా మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే, సొంత ప్రయాసముల ద్వారా, మన యొక్క బలము ద్వారా మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ఇతరులని చూసి మనం అతిశయపడతాం. వారికంటే నేను నీతిమంతుడిని, వారికంటే నేను ఎంతో పరిశుద్ధుడిని, వారికంటే నేను ఎంతో యథార్థమైన వ్యక్తిని, ఇలా మనము మన యొక్క జీవితంలో గర్విస్తాం. మనము మన యొక్క జీవితంలో క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారానే నేను నీతిమంతుడిగా మారుచున్నాను, ఆయన రక్తము నాలో క్రియ చేయుచున్నది అని అనుకున్నప్పుడు అది ఇతరులలో కూడా క్రియ చేయుచున్నదని ఒక విశ్వాసం కలిగింది. గర్వించలేము, అతిశయపడలేము. మనము దేవునితో అంటుకట్టబడి ఉన్న విషయముని గురించి, లేకపోతే ఇతరులు విరిచివేయబడిన విషయముని గురించి, పడిపోయిన విషయముని గురించి మనము నిలిచి ఉన్నామని అనుకొని అతిశయపడము. ఇతరులు పాపులు, ఇతరులు సరైన వాళ్ళు కాదు, వారు కరెక్ట్ కాదు, నేను కరెక్టు అని ఒక ఆ అతిశయం మనకు రాదు. ఎందుకంటే మనము దేవుని యొక్క యేసుప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా మారుచున్నాం. అందుకే రోమీయులకే ఈ యేసుప్రభు యొక్క రక్తము ద్వారా కలుగుతున్న నీతిని గురించి చెప్పుచున్నాడు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యముని చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. Much more than being now justified by his blood, we shall be saved from wrath through him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క ఉగ్రతలో నుండి మనము తప్పించబడుచున్నాము. సొంత నీతిని బట్టి కాదు. ఇక్కడ రోమీయులకి ఈ కార్యముని, ఈ మర్మని ఎందుకు తెలియపరుచున్నాడంటే, ఇశ్రాయేల్ జనులు గర్వించటం ద్వారా వారు విరిచివేయబడి, వారి యొక్క అవిశ్వాసమే వారి యొక్క గర్వం. మన యొక్క జీవితంలో ఎందుకు ఈ విశ్వాసమని గర్వమని ఇక్కడ ఎందుకు రెండింటిని కలిపి చెప్పుచున్నారు? విశ్వాసమునకు గర్వమునకు సంబంధం ఏమిటి? అలా మనము ధ్యానించి చూసినట్లయితే ఈ విశ్వాసమునకు గర్వమునకు సంబంధం ఉంది. యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క ఆయన భూమిలో ఆయన మరణించటము ద్వారానే నేను నీతిమంతుడిగా మారి ఉన్నాను, లేకపోతే ఆయన మరణము ద్వారానే నేను దేవునితో ఐక్యముగా ఉన్నాను, ఆయన యొక్క రక్తము ద్వారానే
నా శాపము తొలగిపోయి ఉన్నది, నా సొంత ప్రయత్నములు కాదు, నా నీతి కాదు, పరిశుద్ధత కాదు అని ఒక దీనత్వము కలుగుతున్నది ఆ విశ్వాసము ద్వారానే. అవిశ్వాసమని ఇశ్రాయేలు జనులని గురించి చెప్పినప్పుడు వారి క్రీస్తునందు విశ్వాసము లేని వారుగా మారి ఉన్నారు కనుక వారిలో గర్వం ప్రవేశించినది. మేము ధర్మశాస్త్రముని బట్టి నీతిమంతులము, ధర్మశాస్త్రముని బట్టి మా సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన కార్యం ఏమిటంటే, దేవుని యొక్క మనస్సులో ఉన్న మర్మం ఏమిటంటే, గర్వించుచున్న వారి యొక్క విషయంలో ఆయన నిశ్చయముగా క్రియ చేయలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక చీఫ్ పాస్టర్ గారు ఈ మాట చెప్పేవారు, పాస్టర్ విల్సన్ జోసెఫ్ గారు. ఆయన ఈ మాట చెప్పేవారు. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఒక గర్వముతో ఉన్న నీతిమంతుడు గర్వముతో ఉన్నప్పుడు, గర్వముతో ఉన్న నీతిమంతుడిని పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళటం కంటే తగ్గింపుతో ఉన్న పాపిని పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళటం దేవునికి చాలా సులువు అంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా చెప్పుచున్నాను, గర్వముతో ఉన్న నీతిమంతుడు పరిశుద్ధులే, కానీ గర్వముతో ఉండిన వారిని పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళటం చాలా కష్టం, పరిశుద్ధులే అయినా. కానీ తగ్గింపుతో ఉన్న ఒక పాపి, ఘోరమైన పాపి అయినను వారిని పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళటం దేవునికి చాలా సులువు అంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని బట్టి చూసినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎంత తగ్గింపు గలవారుగా మనం ఉన్నాము. మనం ఎవరిని కూడా పోల్చి, ఏ మనుషుల్ని, ఇతరులని, మన ప్రక్కన ఉన్నవారు, మన తోటి వారు ఎవరితో పోల్చి వారికంటే నేను నీతిమంతుడని ఒక అతిశయం మనకు రాకూడదు. ఎందుకంటే ఆ నీతి దేవుని వలన కలుగుతున్న నీతి. అందుకే దేవుడు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మర్మముని వారికి తెలియపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్వాభావికమైన ఆ కొమ్మలని దేవుడు విరిచివేసినప్పుడు నిన్ను విడిచిపెట్టుదరని అనుకొనవద్దు. 21వ వాక్యమని చదవండి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. 11:21. For if God spared not the natural branches, take heed lest he also spared not thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు స్వాభావికమైన కొమ్మలని విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టరు. ఏ విషయంలో అంటే, గర్వముతో నిండిన వారిని, వారి యొక్క అవిశ్వాసముని బట్టి, విశ్వాసము లేకుండా కలిగిన గర్వముని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే నిన్నును విడిచిపెట్టరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనము నీతిమంతులుగా మారటమును, పరిశుద్ధులుగా మారటమును, మన యొక్క జీవితంలో ఆయనకు తగిన సంపూర్ణత గలవారుగా మారటం అన్నీ కూడా మనము దీనత్వముని బట్టి, అంటే యేసు ప్రభు ద్వారానే మనం అన్నీ పొందుచున్నామని ఒక విశ్వాసం మనలో కలగాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు మనము దయ పొందుచున్నాము. 29వ వాక్యం నుండి చదవండి. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. For the gifts and calling of God. చదవండి, తర్వాత వాక్యం చదవండి. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతురి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. For the gifts and calling of God are without repentance, for as ye in times past have not believed God, yet have now obtained mercy through their unbelief,
Even so have these also now not believed, that through your mercy they also may obtain mercy. For God hath concluded them all in unbelief, that he might have mercy upon all. 34వ వాక్యం కూడా చదవండి. ప్రభు మనస్సుని ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చాలు. For who hath known the mind of the Lord, or who hath been his counselor? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు గర్వించకుండా ఉండటానికి పౌలు తనకు బయలుపరచబడిన కార్యములను ఇక్కడ చెప్పుచున్నాడు. మీరు ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నారు, దేవుని కనికరము మీ ఎడల క్రియ చేసి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత కాలములో కొందరు అవిధేయులై పడిపోయి, కొందరు అవిధేయులై అవిధేయత చూపించుచున్నారని వారి మీద గర్వించవద్దు. వారు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి వారి ఎడల కూడా దేవుడు కరుణ చూపిస్తారంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకప్పుడు మనం అవిధేయులుగా ఉన్నాము కాబట్టి దేవుని యొక్క కనికరముని పొంది ఉన్నాం. ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు, వారును దేవుని యొక్క కనికరముని పొందుదురు, వారు కూడా దేవుని కనికరముని అనుభవిస్తారు అని పౌలు వారితో చెప్పుచున్నాడు. దేవుని యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క తలంపులలో ఉన్న ఆలోచనలని గ్రహింపగలవాడు ఎవడు? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఎవరి మీద మనం అతిశయపడుచున్నామో, ఎవరికంటే మనల్ని గొప్పగా ఎంచుకొనుచున్నామో, ఎవరిని మనము హీనముగా ఎంచుచున్నామో వారి విషయంలో దేవునికి ఏ తలంపు ఉందో మనం గ్రహించలేం. వారి విషయంలో దేవునికి కనికరము చూపించాలి, వారిని కూడా తన యొక్క శక్తి బలము తన యొక్క కృపని ఇచ్చి వారిని కూడా పిలిచి తీసుకొని రావాలని దేవుని మనసులో ఉంటే మనము ఆ వ్యక్తిని హీనముగా ఎంచటం ద్వారా దేవుని యొక్క చిత్తమునకు విరోధముగా మనం మారుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడిన ఆ మర్మము ద్వారా తాను ఎవరి విషయంలోనూ వారికంటే తనని అతిశయముగా ఎంచుకొనటం లేదు. పౌలు కొన్ని సందర్భముల్లో తన గురించి చెప్పినప్పుడు, నేను 8వ రోజులో సున్నతి చేయబడిన వాడిని, నేను హెబ్రేయుణ్ణి, నేను ధర్మశాస్త్రముని బట్టి నేరమవ్వబడని వాడిని, గమాలియేలీగ పాదము దగ్గర కూర్చొని చదివిన వాడిని, ఇలా తన గురించి చెప్పినప్పుడు పౌలు వచ్చి నేను ఒక వెర్రివాని వలె నేను మాట్లాడుచున్నాను, బుద్ధిహీనుడి వలె నేను మాట్లాడుచున్నానని చెప్పుచున్నాడే తప్ప దానిని గురించి గొప్పగా చెప్పినప్పుడు నేను జ్ఞానముగా మాట్లాడుచున్నానని చెప్పట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు పౌలుకు బయలుపరచబడి ఉన్న మర్మముని మనం కూడా తెలుసుకున్నట్లయితే ఆ మర్మం యొక్క విశేషం ఏమిటంటే, ఇశ్రాయేలు జనులు గర్వించటము ద్వారా వారిని విరిచివేసి వారిని వచ్చి శ్రమల కాలములోనే వారికి ఒక విమోచనని నియమించినప్పుడు మన యొక్క జీవితంలో మనము గర్వించిన ఎడల దేవుని యొక్క కనికరము మన ఎడల అది దాటిపోవచ్చున్నది, ఆలస్యం అవుతున్నది. గర్వించవద్దు. క్రీస్తు యొక్క మర్మముని మనము తెలుసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో దేవుని కనికరం మన మీద ఆలస్యం అవ్వకుండా ఉండటానికి, మన మీద చూపబడుచున్న దేవుని దేవుని యొక్క కృప అది ఆలస్యం అవ్వకుండా ఉండటానికి మనము త్వరగా తగ్గించుకుంటాం. గర్వించము. మన యొక్క విశ్వాసం అంతయు యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క మరణము, వాటి ద్వారానే నాలో ఒక క్రియ జరుగుతున్నది. నా సొంత బలము, సొంత జ్ఞానము, సొంత శక్తి, సొంతముగా ఏమీ లేదు అనే ఒక విశ్వాసం మనలో కలుగుతున్నది. దాని ద్వారానే మనము మన యొక్క జీవితంలో గర్వించకుండా దీనులుగా మనం మారుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి ఒక మర్మము అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో బయలుపరచబడి ఉన్నది. దానికి తర్వాత కొలసీయులకు రాసిన పత్రికకు మనం వచ్చినట్లయితే 1వ అధ్యాయము 25వ వాక్యము నుండి మనం చదివినప్పుడు చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి
వ్రాయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. Whereof I am made a minister according to the dispensation of God, which is given to me for you to fulfill the word of God, even the mystery which hath been hid from ages and from generations, but now is made manifest to his saints, to whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడి ఉన్న మరొక కార్యము, ఆ కార్యమే ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి నిలబెట్టవలనని ఆ మర్మముని వారు తెలియపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక కాలములుగా దాచబడి ఉన్న మర్మము క్రీస్తు యేసునందు ప్రతి మనుషులని సంపూర్ణునిగా చేయవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దీనిని గురించి మనం దేవుని చిత్తమైతే వచ్చే వారముల్లో దేవుని చిత్తమైతే మనం ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొని మన జీవితంలో గర్వము, మన జీవితంలో క్రీస్తు యొక్క రహస్యము, మనము అడవి ఒలివ కొమ్మలము, మనము క్రీస్తుతో కూడా అంటుకట్టబడి ఉన్నాము. ఇశ్రాయేల్ జనులు నిజమైన ఒలివ కొమ్మలై ఉండినను వారి యొక్క గర్వము వారిని విరిచివేసి వారిని పూర్తిగా త్రోసివేయలేదు. విరిచివేయబడి ఉన్నారు, మరలా వారికి అడ్డపడతారు. మనము ఒలివ కొమ్మలై ఉన్నాము, మనము ఇప్పుడు అంటుకట్టబడి ఉన్నాము. మరలా తిరిగి క్రీస్తులో కట్టబడుచున్న ఒక అనుభవం వచ్చి ఆలస్యమై ఉన్నది. యేసు ప్రభువు యొక్క రాకడకు తర్వాత శ్రమల కాలం యొక్క ముగింపులో వారు క్రీస్తుతో కూడా మరలా అంటుకట్టబడుచున్నారు. వారి యొక్క గర్వమే వారు క్రీస్తుతో కూడా అంటుకట్టబడుచున్న అనుభవంని ఆలస్యం చేసి ఉన్నది. మనము గర్వించినట్లయితే ఆ గర్వం ఏమిటంటే, ఆ ఇశ్రాయేల్ జనుల యొక్క గర్వం ఏమిటంటే, మా సొంత ప్రయత్నములు, మేము ధర్మశాస్త్రముని బట్టి మేము సొంతముగా ఎంతో యథార్థముగా జీవించిన వారము, మా సొంతముగా మేము నీతిమంతులము, మా సొంతముగా మేము పరిశుద్ధులము, మేము జీవించినట్టు ఎవరు ఇప్పుడు జీవించటం లేదు, మేము నిలబడినట్లు ఇప్పుడు ఎవరు నిలబడటం లేదు. మనము మన యొక్క సొంత బలముని గురించి అతిశయపడుచున్నాం. మనము నిలబడినది కూడా దేవుని యొక్క కృప ద్వారానే. మనము నిలబడినది కూడా ఆయన మనకు అనుగ్రహించిన బలము ద్వారానే తప్ప సొంతముగా కాదు. ఆయన యందలి విశ్వాసం ఉంచి ఉన్నాము. యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క సిలువ, యేసుప్రభు యొక్క మరణము, యేసుప్రభు యొక్క పునరుద్ధానము అన్నిటినీ మనం విశ్వసించి వాటి ద్వారా కృప పొంది ఉన్నాము, అంతే తప్ప సొంత బలముతో మనం ఏమీ చేయలేదు. మనలో అటువంటి ఒక విశ్వాసము కలిగినప్పుడు మన యొక్క జీవితంలో గర్వము మనలో నుండి తొలగిపోవచ్చున్నది. ఆయన మన ఎడల ఇంకా అధికమైన కృపని చూపించుతున్నారు. ఇంకనూ అధికమైన ఆయన యొక్క దయని మనం పొందుతున్నాం. ఇంకనూ అధికమైన కనికరమని మనం పొందుతున్నాం. సాయంకాలం మనందు అందరిని కూడా తగ్గించుకొనదాము, దేవునితో చెప్పుదాము, ప్రభా నా స్వనీతి కాదు, మీ రక్తము ద్వారానే నేను నీతిమంతుని, మీ ద్వారానే నేను పరిశుద్ధముగా మారుచున్నాను, మీ ద్వారానే నా జీవితము నేను నిలబడుచున్నాను, నేను విరిచివేయబడకుండా ఉండటము మీ రక్తము, మీ క్రియ, మీ కృప ద్వారానే, నా సొంతముగా కాదు ప్రభువా. అందరిని తగ్గించుకొని దేవుని దగ్గర ఈ కార్యమని చెప్పండి. అపోస్తలుడైన పౌలు వారికి ఎందుకు ఆ మర్మముని బయలుపరచుచున్నాడంటే, అది వారి యొక్క గర్వము తొలగిపోవాలని బయలుపరచుచున్నాడు. మన జీవితంలో కూడా దేనిని గురించి గర్వించినను దీనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
పడిపోయిన వారిని గురించో, విరిచివేయబడిన వారిని గురించో, వారు పాపులని గర్వించవద్దు. వారిని తిరిగి ఆయన అంటుకట్టుచున్నారు. ఇప్పుడు మనకు ఆయనతో కూడా ఉండుటకు కృప దొరికి ఉన్నది, అంతే తప్ప వారుకును మనకును గొప్ప వ్యత్యాసం ఏమీ లేదు. ఈరోజు మన యొక్క జీవితాన్ని తగ్గించుకుందాం. క్రీస్తు యొక్క ఆ మనస్సుని గ్రహించుకుందాం. పౌలు చెప్పుచున్నాడు, ఆయన యొక్క ఆలోచనలని గ్రహింపగలవాడు ఎవడు? ఈరోజు మనలో ఒక దీనత్వం అని దేవుడు దయచేయాలి. మనలో ఉన్న గర్వమని దేవుడు తీసివేయాలి. అందుకొరకు అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా.